హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఎంబి. సో ఈరోజు అయితే మన హైదరాబాద్లోని వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ఏఎంబి మాల్కి అయితే వచ్చాం. సో ఏఎంబిలో స్టార్టింగ్లో అయితే మనకి డౌన్ ఏరియాలో ఇలా క్రిటుంగా ఇలా ఫుడ్ హౌస్ అయితే ఉంటుంది. సో ఎంటైర్గా ఈ ఫ్లోర్ మొత్తం మనకి ఫుడ్ సెక్షన్ అయితే అవైలబుల్లో ఉంటుందన్నమాట. సో ఎటు చూసినా మనకి ఫుడ్ అయితే అవైలబుల్లో ఉంటుంది. సో మనమైతే ఇక్కడ మనకు నచ్చిన ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకుని నీట్గా అయితే ఎంజాయ్ చేయొచ్చు. పిజ్జాస్, ఇంకా మనకి పిస్తా హౌస్, ఇంకా బేకరీ ఐటమ్స్, సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోర్స్ అయితే ఉన్నాయి. సో నాతో పాటు మీరు కూడా విజిట్ చేయండి. సో నేను నా ఫ్రెండ్ అయితే ఫస్ట్ అయితే ఈ ఫుడ్ సెక్షన్కి అయితే వచ్చేసాం. సో ఈరోజు వీకెండ్ అవ్వడం వల్ల అసలు చాలా రష్గా ఉంది అండ్ బయటేమో చాలా వర్షం పడుతుంది. కాకపోతే ఫుడ్ కోర్ట్లో మాత్రం అస్సలు ఖాళీ లేదు. సో ఎటు చూసినా ఉన్నారనమాట జనాలు. సో మేమైతే అసలు ఫస్ట్ ఏం ట్రై చేద్దామని చెప్పి సో ఫస్ట్ ఇక్కడ ఫ్లోర్లో ఉన్నదంతా ఎక్స్ప్లోర్ చేసేసాం. సో అది చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మేము ఇక్కడ స్పెక్టా ఉంది, సో అక్కడికైతే వచ్చామన్నమాట. సో ఫస్ట్ అటు సైడ్ వెళ్ళాలా ఇటు సైడ్ వెళ్ళాలా అని చెప్పి ఆలోచిస్తున్నాము. అసలు ఏఎంబీకి వస్తే మనకు అసలు టైమే సరిపోదు. నాకైతే ఒక డే మొత్తం సరిపోదు అనమాట. సో ఫస్ట్ అయితే ఈ స్టోర్లోకి అయితే వెళ్తున్నాము. సో లేటెస్ట్ కలెక్షన్ ఏమైనా ఉందా అని చెప్పి ట్రై చేయడానికి అయితే వెళ్ళామన్నమాట. సో చాలామంది చెప్పారు సో కలెక్షన్ అయితే ఇక్కడ బాగుంది అని చెప్పి. సో ఫస్ట్ అయితే టీషర్ట్స్ చూస్తున్నాము. కొంచెం బాగానే అనిపించింది పింక్ వన్ అయితే. కాకపోతే ఇంకా వెరైటీ ఆఫ్ స్టైల్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి సో రిమైనింగ్ స్టోర్స్ అయితే చెక్ చేస్తున్నాం. సో ఇక్కడికైతే మెన్స్ వేర్ దగ్గర నుంచి ఉమెన్స్ వేర్ వరకు డిఫరెంట్ టైప్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. మనకైతే కుర్తాస్లో 3/4 స్లీవ్స్ దగ్గర నుంచి నార్మల్ వెస్ట్రన్ సైడ్ ఉంటాయి కదా. సో వెస్ట్రన్ సైడ్ వాళ్ళకి ఇష్టపడే వాళ్ళకి తగ్గ డ్రెస్సెస్ ఉన్నాయి. అంతేకాకుండా నార్మల్ కుర్తాస్ ఉన్నాయి. సో నేనైతే క్యాప్ ట్రై చేశాను, నాకు నచ్చి. ఆ తర్వాత మా ఫ్రెండ్ నేను కలిసి ఇక్కడ ఇయర్ రింగ్స్ అండ్ చైన్స్ ఉంటే సో అవైతే ట్రై చేయడానికి వచ్చాము. సో మా ఫ్రెండ్కి అయితే ఒక చైన్ నచ్చింది, కాకపోతే ఇంకో 2 or 3 ట్రై చేద్దామని చెప్పి అదైతే సెలెక్షన్ ప్రాసెస్లో ఉంది. సో ఇంత లోపల అయితే నేను ఇక్కడికి వచ్చేసి సో ఇంకా ఏమైనా నచ్చితే తీసుకుందాం అన్నట్టు సో ఫస్ట్ అయితే ఇక్కడ షూస్ అయితే చూసిన తర్వాత పర్లేదు అన్నట్టు అనిపించాయి. సో ఆ తర్వాత మెన్స్ కలెక్షన్లో ఏమున్నాయని చెప్పి చూడడానికి వెళ్ళాను. సో మెన్స్కి అయితే ఇక్కడ బెల్ట్స్ ఇంకా షూస్ కూడా బాగానే అనిపించాయి. సో వైట్ అయితే మెయింటైన్ చేయగలం అన్న వాళ్ళైతే షూ కలెక్షన్ కూడా బాగానే ఉంది కాబట్టి తీసుకోవచ్చు. ఇంకా బెల్ట్స్తో పాటు మనకైతే క్యాప్స్ ఇవన్నీ ఉన్నాయి మెన్స్లో కూడా. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ షర్ట్స్ అయితే ఉన్నాయి. సో మ్యాక్సిమం ఈ ఫ్లోరల్ ప్రింట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఎక్కడ చూసినా. అండ్ ఇంకా మనకి షార్ట్స్లో జీన్ టైప్ క్లాత్స్ ఇవన్నీ అవైలబుల్లో ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి టీ షర్ట్స్. సో టీ షర్ట్స్లో కూడా క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అయితే అలా స్టోర్ మొత్తం చూసుకుంటూ చిన్నపిల్లల స్టోర్ అనమాట. ఇది గర్ల్స్కి 7 to 14 years ఉన్న వాళ్ళకి అండ్ బాయ్స్కి 7 to 14 years ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా చూడవచ్చు. ఆ తర్వాత మనకి ఇక్కడ ఏఎంబీలో ట్రెండ్స్ ఉంటుంది, సెంట్రో ఉంటుంది. సో ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్కటి ఉంటుంది అనమాట, అన్లిమిటెడ్ ఉంటాయి. సో షాపింగ్ చేసే వాళ్ళకైతే బాగా అంటే ఒకే ప్లేస్లో అన్ని స్టోర్స్కి తిరిగిన అవసరం లేకుండా సో ఒకే ప్లేస్లో మనకి ఏ బ్రాండ్ కావాలంటే అవన్నీ అవైలబుల్లో ఉంటాయి. సో ఫ్రెండ్స్తో పాటు వీకెండ్కి ఇలా వస్తే వర్క్ స్ట్రెస్ తగ్గుతుంది. అంతేకాకుండా కొత్త స్టాక్ ఏమొచ్చింది అని చెప్పి తెలుసుకోవడానికి బాగుంటుంది. అండ్ ఇది ఆషాఢం సేల్ కదా. సో ఏ షాప్ చూసినా సేల్ 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 అని రాసే ఉందన్నమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి ట్రాలీస్, ఇంకా స్పార్ అని చెప్పి ఇక్కడ మనకి ఎవ్రీడేకి సంబంధించినవన్నీ ఉంటాయి. అవన్నీ లో ప్రైజెస్. అండ్ మననైతే కిడ్స్ని కూడా తీసుకురావచ్చు ఏఎంబీకి. సో వాళ్ళకి తగ్గట్టు డిఫరెంట్ టైప్ ఆఫ్ గేమ్ జోన్ అయితే ఉంటుంది. అదైతే పైన ఉంటుంది లాస్ట్ ఫ్లోర్లో. సో వీడియో లాస్ట్లో అయితే మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ కూడా ఫుల్ సేల్ అయితే నడుస్తుంది, వెస్ట్రన్ వేర్ అన్నీ. సో అయితే ఏమున్నాయి అసలు క్రేజీ ఆఫర్స్ అని చెప్పి చూడడానికి అయితే వెళ్ళాము. అండ్ ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెన్స్ వేర్ అయితే ఉంది. సో గర్ల్స్ వేర్ ఎక్కడ ఉంది అని చెప్పి చెక్ చేస్తున్నాము. సో ఉంటే బాగుంటే తీసుకుందాం అన్నట్టు. ఆ తర్వాత ఇవన్నీ వచ్చేసి పర్ఫ్యూమ్స్ అనమాట. సో పర్ఫ్యూమ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్ఫ్యూమ్స్ అంటే మనకు మూడికి తగ్గట్టు వాళ్ళే డిజైన్ చేసి ఇస్తారు. సో ఇది వచ్చి లైఫ్ స్టైల్లోనే ఉంటుంది. సో ఏఎంబీలో ఉన్న లైఫ్ స్టైల్లోనే మనకి పర్ఫ్యూమ్స్ ఇంకా నైకా, అంతేకాకుండా లైఫ్ స్టైల్లో ఉండే షాపింగ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. సో లారియల్ వాళ్ళు కూడా ఇక్కడైతే స్టోర్ అయితే పెట్టారనమాట. సో నిట్ టాప్స్ ఉంటాయి కదా. సో ఆ నిట్ టాప్స్ అన్నీ మనకి ఇక్కడ 500 రేంజ్ నుంచి 400 రేంజ్ వరకు ఉంటాయి. సో నిట్టెడ్ టాప్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. మేమైతే ఫస్ట్ అయితే ఇక్కడ లిప్స్కి సంబంధించినవి, ఇంకా ఫేస్కి సంబంధించినవి, ఐస్కి సంబంధించినవి ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా అని చెప్పి చెక్ చేస్తున్నాము. అండ్ మెయిన్గా ఇక్కడే మనకి ఏంటంటే లైఫ్ స్టైల్కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి, అంతేకాకుండా పర్ఫ్యూమ్ రిలేటెడ్ ఉన్నాయి, ఇంకా అన్నీ ఉన్నాయన్నమాట. సో ఏమన్నా ఆఫర్స్లో ఉన్నాయి
ఉన్నాయేమో అని చెప్పి మేము ఒక్కొక్క కౌంటర్ నుంచి ఇంకొక కౌంటర్కి వెళ్ళి చెక్ చేస్తున్నాము. అండ్ ఈ వైట్ది కూడా బాగానే అనిపించింది. సో ఇవన్నీ టీ షర్ట్స్ అనమాట. సో లైఫ్ స్టైల్లో టీ షర్ట్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇదైతే కోట్ టైప్స్లో ఉన్నాయి. అండ్ ఇంకా హ్యాండ్ బ్యాగ్స్, అంతేకాకుండా ఇక్కడ 20% ఆఫ్ అయితే ఉంది మనకి క్రాక్స్ పై, స్లిప్పర్స్ పై ఇలా అనమాట. కాకపోతే కలెక్షన్ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇదంతా వచ్చేసి బ్యాగ్స్ కలెక్షన్. సో ఇక్కడైతే స్కూల్కి వెళ్ళే వాళ్ళు లేదా కాలేజ్కి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి బ్యాగ్స్ కలెక్షన్ అయితే ఉంది. ఇదంతా షూ కలెక్షన్. మనకి క్యాట్ వాక్ నుంచి ఇంచ్ 5 వరకు అన్నీ ఉంటాయి. సో లైఫ్ స్టైల్ అంతా చూసేసాము. మాకైతే కొంచెం టూ టీ షర్ట్స్ కొంచెం నచ్చినట్టు అనిపించాయి. కాకపోతే మాల్లో ఇంకా చాలా డిఫరెంట్ స్టోర్స్ ఉంటాయి కదా, మనకి వెస్ట్ సైడ్ జూడియో ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ చెక్ చేసుకుని ఒకవేళ అక్కడ కూడా నచ్చకపోతే ఇక్కడికి వచ్చి తీసుకుందాం అని చెప్పి వచ్చాము. సో నెక్స్ట్ ఆ సైడ్ నుంచి మనకైతే బాడీ షాప్ అయితే కనిపించింది. కాకపోతే బాడీ షాప్కి నేను ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట. అది బాడీ వర్క్స్ అనుకుని బాడీ షాప్కి అయితే వెళ్ళాము. సో ఈ బాడీ షాప్లో అయితే పెద్ద ఆఫర్స్ ఏమీ లేవు. లాస్ట్ టైం మనం ఇనార్బిట్కి వెళ్ళినప్పుడు అయితే అక్కడ బాడీ వర్క్స్కి అయితే సేల్ అయితే నడుస్తుంది. కాకపోతే బాడీ షాప్లో అయితే అన్ని ఆఫర్స్ అయితే ఏం లేవు. ఇంకా షుగర్స్, లిప్స్టిక్స్ ఇవన్నీ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో లిప్స్టిక్ కలెక్షన్ ఇంట్రెస్ట్ పడే వాళ్ళు అయితే ఖచ్చితంగా షుగర్స్కి వెళ్ళి ట్రై చేయొచ్చు. అండ్ మాల్స్లో వాళ్ళు పక్కనే ఉంటారు కాబట్టి మనకి ఏ షేడ్ సెట్ అవుతుందో కూడా వాళ్ళు బాగా చెప్తారు. సో దిస్ వన్ ఈస్ కమల్ వాచ్ అనమాట. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాచెస్ అయితే అవైలబుల్లో ఉంటాయి. అండ్ ఇంకా షాపర్స్ స్టాప్ ఉంది, స్టార్ బక్స్ ఉంది. సో ఇదంతా తిరిగి మనకు కనుక కొంచెం కాఫీ ఇంటేక్ తీసుకోవాలనిపిస్తే మనం స్టార్ బక్స్కి కూడా వెళ్ళొచ్చు. సో దగ్గరలోనే ఎంబీ దగ్గరలోనే డిమార్ట్ పక్కన స్టార్ బక్స్ కూడా ఉంటుంది, లే మెరిడియన్ దగ్గరలో. కాకపోతే ఇక్కడ మీకు తాగాలనిపిస్తే ఖచ్చితంగా ఇక్కడ దగ్గర ఉన్న స్టార్ బక్స్కి అయితే వెళ్ళొచ్చు. అండ్ దిస్ వన్ ఈస్ సిల్వర్ అండ్ డైమండ్ జ్యువెలరీ టైప్ అనమాట. కలెక్షన్ అయితే చాలా బాగుంది. అసలు ఒక్కొక్క డైమండ్లా ఉంది. అసలు చాలా బాగుంది అనమాట చూడడానికి. సో చాలామంది ట్రై చేశారు. సో నేను మా ఫ్రెండ్ కూడా చూసేసి అండ్ బయట బొమ్మలు ఉంటే అవి కూడా చెక్ చేస్తున్నాం. మాతో పాటు ఆ పక్కనున్న అమ్మాయి కూడా వచ్చి చెక్ చేస్తుంది అనమాట. ఆ తర్వాత మేమైతే ఫస్ట్ ఇక్కడ చైన్స్ అవి చూడడానికి వచ్చాము. సో ఇక్కడ సిల్వర్లో ఏమైనా నచ్చితే తీసుకుందాం అనే టైప్లో అయితే వచ్చాము. సో సిల్వర్ షాపింగ్ అంటే చేయొచ్చు, అంటే స్టోర్ టు స్టోర్ డిఫరెంట్గా ఉంటుంది కదా. మనకి గోయాస్లో ఒక టైప్ ఆఫ్ ఉంటుంది, ఎంఐడిలో ఒకలా ఉంటుంది. ఇటువంటి మాల్స్లో సేల్లో ఉన్నప్పుడు సిల్వర్లో తీసుకోవడం తప్పేం కాదు, తీసుకోవచ్చు. అండ్ ప్రతి చోట సేల్ అయితే నడుస్తుంది ఏంటా అని ఆలోచిస్తే ఆ తర్వాత గుర్తొచ్చిందనమాట, ఆషాఢం సీజన్ కదా. సో షాపింగ్ చాలా గట్టిగానే ఉంటుందని చెప్పి ఎక్కడ చూసినా కొన్ని ప్లేసెస్లో అయితే బై వన్ గెట్ వన్ ఇవన్నీ జరుగుతున్నాయి. సో స్టోర్లో అయితే అస్సలు ఖాళీ లేవన్నమాట. షాపింగ్ అయితే ఆ రేంజ్లో చేస్తున్నారు అందరూ. సో ఈ సిల్వర్ ఐటమ్స్ చూసేసిన తర్వాత పక్కన హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. సో హ్యాండ్ బ్యాగ్స్కి మనకు అవుట్ఫిట్స్కి తగ్గట్టు ఏమైనా ఉన్నాయా అని చెప్పి మేము చెక్ చేసుకుంటూ వెళ్ళాము. అండ్ దిస్ వన్ ఈస్ కంప్లీట్లీ ఇండియన్ వేర్ అనమాట. సో ఇక్కడ మనకు కావాల్సిన లాంగ్ టైప్ ఆఫ్ కుర్తాస్ ఇవన్నీ అయితే అవైలబుల్లో ఉన్నాయి. అండ్ వీటికి కూడా ఆఫర్లు ఉన్నాయన్నమాట. మనం ఒక 5,000 షాప్ చేస్తే మనకి 1,000 to 1,500 ఆఫ్ వరకు ఉంది. అండ్ మనకి కొంచెం ఒక 2-3 టాప్స్ తీసుకుంటే కొన్ని కుర్తాస్పై అయితే 500 ఆఫ్ అండ్ 50% ఆఫ్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి మేము ఇక్కడ పూజ హెగ్డే అనుకుంటా బ్రాండ్ అంబాసిడర్. సో ఇక్కడైతే కలెక్షన్ అయితే బాగుంది ఫర్ ఎవర్ న్యూలో. నాకు ఎగ్జాక్ట్గా తెలీదు, కాకపోతే ఫర్ ఎవర్ న్యూలో బాగుంటుందని చెప్తారని చెప్పి వెళ్ళాము. సో అక్కడ కూడా కొంచెం అంత బాగా అనిపించలేదు. సో నా తర్వాత నెక్స్ట్ స్టోర్కి అయితే వెళ్తున్నాము. సో మాకు కావాల్సిన ప్రొడక్ట్స్ అయితే మాకు దొరకట్లేదు. సో ఫస్ట్ ఇవన్నీ స్టోర్స్ అయితే చూసుకుంటూ వెళ్తున్నాము. అండ్ దిస్ వన్ ఈస్ జాక్ అండ్ జోన్స్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ అన్నీ ఒకే మాల్లో ఉంటాయి కాబట్టి సో ఎవరికి ఏది నచ్చితే అవన్నీ చూసుకోవచ్చు. వాచెస్ దగ్గర నుంచి మొత్తం అన్నీ అవైలబుల్లో ఉంటాయి. సో నేనైతే డీటెయిల్గా చూపిస్తున్నాను, జస్ట్ పైన చూపించేయచ్చు. కాకపోతే మీకు కూడా ఈ వ్లాగ్ చూసేటప్పుడు ఒక ఐడియా వస్తుంది కదా, ఏ టైప్ ఆఫ్ బ్రాండ్ స్టోర్స్ అయితే ఉన్నాయి, సో మనం ఏ షాప్కి వెళ్ళి ఏం తీసుకోవచ్చు అనేది మీకు కూడా తెలిస్తే కొంచెం ఈజీ అవుతుంది షాపింగ్ చేయడానికి కూడా అని చెప్పి నేనైతే ప్రతిదీ అసలు ఏది మిస్ చేయకుండా ఈ వీడియోలో మొత్తం చూపిస్తున్నాను. సో మిస్ చేయకుండా ఖచ్చితంగా చూడండి. అండ్ ఇదైతే ఎలెన్ సోలీ ఉమెన్లో సేల్ కూడా ఉంది. ఎలెన్ సోలీ
బ్రాండ్ నచ్చే వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళొచ్చు. ఇంకా మోచి ఉంది, ఇంచ్ 5 ఉంది. లైఫ్ స్టైల్‌లో కూడా ఇంచ్ 5 ఉంది. కాకపోతే ఇక్కడ డిఫరెంట్ స్టోర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇది మేక్ యూర్ ఓన్ పెర్ఫ్యూమ్ అనమాట. సో, అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రాగ్రెన్సెస్ ఉంటాయి. సో, మనకు నచ్చినట్టు మన ఓన్ పెర్ఫ్యూమ్ మనమైతే తీసుకోవచ్చు. అండ్ దిస్ వన్ ఈజ్ స్టైల్ యూనియన్. సో, స్టైల్ యూనియన్ గురించి మీకు తెలిసిందే కదా! సో, ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీ షర్ట్స్ ఉంటాయి. ఉమెన్ వేర్ అవన్నీ ఉంటాయన్నమాట. సో, స్టైల్ యూనియన్‌లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసుకోవచ్చు. నేను పైకొచ్చేసిన తర్వాత సో, కింద నుంచి ఆ పై ఫ్లోర్స్ అన్నీ చూస్తున్నాననమాట. ఇంకా ఎన్ని ఫ్లోర్స్ చూపించాలి, ఎన్ని వీడియోస్ తీయాలి, అసలు ఎంత షాపింగ్ చేయాలి అని చెప్పి ఒక ఐడియా కోసం. అండ్ దిస్ వన్ ఈజ్ అనదర్ స్టోర్. దిస్ ఇస్ చీక్. అండ్ ఇది మొత్తం బాటా స్టోరు. సో, బాటాలో కూడా సేల్ అయితే నడుస్తుంది. 50% ఆఫ్ అనమాట బాటాలో కూడా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి టైటన్ వరల్డ్. టైటన్ వరల్డ్‌లో కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయి. 30% ఆఫ్ అయితే ఉంది టైటన్ వరల్డ్‌లో కూడా. అండ్ టైటన్ అయితే ట్రస్ట్ వర్తీ అని చెప్పొచ్చు. సో, మనకైతే వాచెస్ కలెక్షన్ టైటన్‌లో చాలా బాగుంటుంది. సో, నేను బేసిక్‌గా టైటన్ ప్రిఫర్ చేస్తాననమాట. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. అండ్ దిస్ వన్ ఈస్ కేఫ్ కాఫీ డే. అండ్ చిన్నపిల్లలు వస్తే వాళ్ళకి ఇలాంటి గేమ్స్ అవన్నీ ఉంటాయన్నమాట. సో, ఎవరైతే న్యూ బోర్న్ మామ్స్ ఉన్నారో వాళ్ళందరూ ఇలా ఎంజాయ్ చేయొచ్చు. షాపింగ్ ఏమైనా ఉంటే చేసుకుని ఆ తర్వాత వాళ్ళని ఇలా తీసుకెళ్ళొచ్చు. సో, వాళ్ళు కొంచెం అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారు. సో, ఆ తర్వాత ఇంకా లాంగ్వేజ్ అని చెప్పి ఇక్కడ ఒక స్టోర్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ కూడా 50% ఆఫ్ అయితే ఉంది. సో, ఇక్కడైతే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాండిల్స్, ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ అవైలబుల్‌లో ఉంటాయి లాంగ్వేజ్ స్టోర్‌లో. ప్రైజెస్ అనేవి కొంచెం గట్టిగానే ఉంటాయి. కాకపోతే క్వాలిటీ అండ్ చాలా బాగుంటుంది క్వాలిటీ అనేది. సో, ఎప్పుడైనా వస్తే లాంగ్వేజ్‌లో కనీసం ఒకసారి కలెక్షన్ ఏంటని కూడా చూడండి. ఒకవేళ మీకు రీజనబుల్ అనిపిస్తే తీసుకోవచ్చు కదా! అండ్ దిస్ వన్ ఈజ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీడేకి సంబంధించినవి ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇంకా మార్క్స్ అండ్ స్పెన్సర్ తెలుసు కదా మీకు. సో, మార్క్స్ అండ్ స్పెన్సర్ కూడా ఉందన్నమాట. సో, ఇదంతా ఒక ఫస్ట్ ఫ్లోరు. మనకి మార్క్స్ అండ్ స్పెన్సర్, ఇంకా క్రొకోడైల్ బ్రాండ్‌కి సంబంధించినవి, జాన్ ప్రైడ్‌కి సంబంధించినవి, ఇదంతా ఒక ప్లస్ సైజ్ స్టోర్ అనమాట ఇక్కడ. సో, సైడ్ బై సైడే ఉంటుంది ఈ స్టోర్‌లో మొత్తం అంతా. అండ్ ఫైనల్లీ ఇదైతే జూడియో. సో, జూడియోలోకి టైం ఉంటే వెళ్దాం అనుకుంటున్నాము. సో, ఆలోచిస్తున్నాము వెళ్ళాలా వద్దా అని చెప్పి. సో, జూడియోలో అయితే మెయిన్‌గా ఏంటంటే లిప్‌స్టిక్స్ కంటే కూడా మనకి నెయిల్ పాలిషెస్ అయితే రీజనబుల్‌గా అనిపిస్తాయి. నాకైతే లిప్‌స్టిక్స్ అంత అనిపించలేదు. సో, మా ఫ్రెండ్ అడిగితే తనకు కూడా నచ్చలేదని చెప్పింది. సో, బేసిక్‌గా ఒకవేళ మేము జూడియోకి వెళ్ళినా కూడా నెయిల్ పాలిష్, నెయిల్ కలర్ సెట్స్ చూసి ఆ తర్వాత శాండిల్స్ చూసి అయితే వచ్చేస్తాము. అండ్ నెక్స్ట్ అయితే టర్టిల్ అని చెప్పి, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్రాగన్, డబ్ల్యూకి సంబంధించినవి, ఇంకా ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్ స్టోర్స్ అయితే ఉన్నాయి. ప్రతి దాంట్లో అయితే సేల్ అయితే ఉంది. ఎజర్ట్ కొత్తగా స్టార్ట్ చేశారు కదా! సో, అందులో అయితే కలెక్షన్ అయితే బాగుంది. సో, అది మెన్స్‌కి ఉంది, సెపరేట్‌గా ఉమెన్స్‌కి ఉంది. సో, ఉమెన్స్‌ది ఫస్ట్ అనుకుంటా, తర్వాత మెన్స్ స్టోర్ వస్తుంది. అండ్ ఇక్కడైతే స్నాక్స్ ఉంటాయి. సో, మనకేమన్నా బిక్కీస్ కానీ లేదా మనకి నచ్చిన స్నాక్స్ ఏమన్నా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. ఇంకా ప్యాంట్లూన్స్ అంతేకాకుండా ఇది వెస్ట్ సైడ్. సో, వెస్ట్ సైడ్‌కి వెళ్ళగానే మాకు ఎలా అనిపించిందంటే, అమ్మో ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వలేదేమో దీనికి అన్నట్టు అనిపించాయి. అంటే వెస్ట్ సైడ్ బయట స్టోర్స్ వేరేలా ఉంటాయి కదా! కాకపోతే ఏఎంబీలో అయితే కొంచెం వెస్ట్ సైడ్ కొంచెం పెద్దగా కనిపిస్తది. సో, కనిపించేసరికి ఏంటి ఇంకా ఏమి కలెక్షన్ ఏం లేదన్నట్టు అనిపించింది కానీ సరేలే ఒకసారి ఈ షాపుకి కూడా పక్క షాపుకి కూడా వెళ్ళొచ్చేద్దాం అని చెప్పి సో, దీనికెళ్ళాము. సో, ఎజర్ట్‌లో అయితే మనకి బై 2 కొంటే గెట్ 1 ఫ్రీ అంట. సో, అదైతే చూసాము. ఆ తర్వాత అసలు బ్రాండ్స్ పిచ్చి ఉన్న వాళ్ళైతే ఏఎంబీకి వస్తే మాత్రం ఖచ్చితంగా ఇంకా ఆ రోజు వాళ్ళకి ఫీస్టే అని చెప్పొచ్చు. సో, మొత్తం మనకి ఎక్కువ స్టోర్ ఉంటుందన్నమాట. క్లాతింగ్, పర్ఫ్యూమ్, ఇంకా వాచెస్ అవన్నీ తర్వాత కదా! ఫస్ట్ క్లాత్స్ కాబట్టి క్లాత్స్‌కి సంబంధించిన డిఫరెంట్ బ్రాండ్స్ అయితే అవైలబుల్‌లో ఉంటాయి. సో, మనమైతే ఏ బ్రాండ్‌లో నచ్చితే అంటే లైక్ ఎలా చెప్పొచ్చు అంటే సేల్‌లో ఉన్నప్పుడు తీసుకుంటే బెటరు. సో, ఎందుకంటే మనకు ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో కంపేర్ చేసుకొని సో, సేల్‌లో అయితే కొంచెం తక్కువగా వస్తాయి కాబట్టి సో, సేల్‌లో ఉన్నప్పుడు ఇటువంటి మాల్స్‌కి వచ్చి తీసుకుంటే బెటర్. అండ్ దిస్ వన్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ బేకరీ. సో, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బేకరీ ఐటమ్స్ అయితే అవైలబుల్‌లో ఉంటాయి. ఓపెన్‌గానే ఉంటుంది. అండ్ ఇక్కడ స్టైల్ అప్ అనమాట. సో, స్టైల్ అప్‌లో కూడా మనకి కుర్తాస్, టీ షర్ట్స్ ఇవన్నీ అవైలబుల్‌లో ఉంటాయి. ఈ స్టోర్‌లో అయితే మనకి అండర్ 300 కూడా ఉన్నాయి. అలా ఉన్నాయని చెప్పి మనం తీసుకోకూడదు. సో, క్వాలిటీ అని కూడా చూసుకోవాలి. క్వాలిటీ అండ్ ఫ్యాబ్రిక్ కూడా చూసుకోవాలన్నమాట. సో, ఇక్కడ జీన్స్ దగ్గర నుంచి మనకి లాంగ్ వేర్ టీ షర్ట్స్ ఉంటాయి కదా! ఆ టీ షర్ట్స్ దగ్గర నుంచి ప్రతిదీ అయితే సేల్‌లో ఉన్నాయి మరి. ఎటు చూసినా సేల్ అనే కనిపిస్తుంది నాకైతే. సో, అది చూసాము. సో, అంత నచ్చలేదు. సో, ఆ ప్యాంట్లూన్స్‌కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెస్ట్ సైడ్‌కి అయితే వచ్చామన్నమాట. సో, ఇక్కడ ఒకసారి కలెక్షన్ చూద్దామని చెప్పి
కాకపోతే అక్కడ వెస్ట్ సైడ్‌లో ఆల్రెడీ ఒక పర్ఫ్యూమ్ అవన్నీ ఉన్నాయి కాబట్టి సో, ఫస్ట్ అయితే ఇవి చూసేసుకొని తర్వాత వెస్ట్ సైడ్‌కొద్దామని చెప్పి సో, రిమైనింగ్ షాప్స్ ఏమున్నాయని చెప్పి ఇక్కడ నుంచి చూసుకుంటున్నాము. సో, ఫస్ట్ అయితే ఇక్కడ వండర్ చెఫ్, ఇంకా ఎలెన్ సోలీ, ఇంకా ట్రెండ్స్ జూనియర్స్‌కి సంబంధించినున్నాయి. ఇంకా మిక్సర్స్, ఇంకా కుక్‌వేర్ ఐటెమ్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. సో, ఇదంతా కిచెన్ హబ్ అనమాట. సో, కిచెన్ హబ్‌తో పాటు మనకు కావాల్సిన డిషెస్, ఇంకా హోమ్ ఇంటీరియర్స్‌కి సంబంధించినవి కూడా ఉన్నాయి కిచెన్ హబ్‌లో. ఇంకా పై ఫ్లోర్‌లో అయితే మనకి మదర్ కేర్, గ్యాప్ ఇవన్నీ అవైలబుల్ అయితే ఉంటాయి. సో, బుద్ధ స్టాట్యూస్ అయితే ఉన్నాయి. సో, బుద్ధ స్టాట్యూస్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నాయో సో, అవి కూడా వాళ్ళు ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ దిస్ వన్ ఈస్ వన్ టైప్ ఆఫ్ బొటిక్ అనమాట. ఇప్పుడు దాకా అయితే మనం ఓన్లీ స్టోర్స్ చూసాం కదా! సో, ఈ షాపింగ్ స్టోర్సే కాకుండా ఇంకా పైన మనకి జ్యువెలరీ సెక్షన్ అదంతా ఉంటుంది. సో, అదంతా నేను ఫర్దర్ వీడియోలో చూపిస్తాను. సో, ప్రెజెంట్ అయితే ఇక్కడ ఏమేమి స్టోర్స్ ఉన్నాయో అవి చూసి ఎంజాయ్ చేయండి. సో, దిస్ వన్ ఈజ్ స్లీప్ కంపెనీ. సో, ఇక్కడైతే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెడ్స్ ఎలా ఉంటాయి సో, అవన్నీ ఉంటుందన్నమాట. సో, బెడ్స్ సోల్డ్ చేసే స్టోర్ అది. సో, అలా మనం వెళ్తుండగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోర్స్ అయితే అవైలబుల్‌లో ఉంటాయని చెప్పాను కదా! సో, ఓపిక ఉండాలే కానీ అస్సలు ఫుల్‌గా తిరగొచ్చనమాట. సో, మనకి ఏ టు జెడ్ ఏం కావాలో అవన్నీ ఉంటాయి. కాకపోతే మనం ప్రైస్ అవన్నీ చూసుకొని అయితే కొనుక్కోవాలి. సేల్‌లో ఉన్నాయి కదా అని చెప్పి కొనుక్కోకూడదు. కొంచెం క్వాలిటీ అవి కూడా చూసుకొని కొనుక్కోవాలి. అండ్ ఇది హోమ్ సెంటర్. సో, ఈ హోమ్ సెంటర్‌లో అయితే మనకి సోఫాస్ ఇవన్నీ అయితే ఉంటాయి. సో, మనకు గనక ఇంట్రెస్ట్ ఉంటే సో, హోమ్ సెంటర్‌కి వెళ్తే ఒక ఐడియా వస్తుందనమాట. ఏది ఏ ప్లేస్‌లో ఉంటుందని చెప్పేసి. చూసారు కదా అసలు డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. సో, మాల్‌లో అయితే ఎప్పుడు డిఫరెంట్ థీమ్స్ అయితే పెడతారు. సో, మనమైతే క్రిస్మస్ సీజన్‌లో వస్తే ఒక థీమ్ ఉంటుంది. న్యూ ఇయర్ సీజన్‌లో వస్తే ఒక థీమ్ ఉంటుంది. సో, ఇక్కడ పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇటువంటివి కూడా ఉంటాయన్నమాట. సో, కిడ్స్‌ని తీసుకొచ్చినప్పుడు సో, వాళ్ళకైతే అలాంటి రైడ్స్‌లో తీసుకెళ్తే వాళ్ళకి కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడ మనకి ఫ్లోర్‌లో వచ్చేసి గో పిజ్జా కూడా ఉంటుంది. సో, పిజ్జాస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లేదా మాల్ అంతా తిరిగి మనకి ఆకలేస్తుంది అనుకునే వాళ్ళైతే గో పిజ్జా, అంతే కాకుండా ఐస్ క్రీమ్ క్రేవింగ్స్ అయితే ఐబ్యాకో కూడా ఉంటుంది. సో, ఐబ్యాకోలో అయితే మనం స్కూప్స్ తీసుకుని మనకి నచ్చిన స్కూప్స్‌ని వేయి చేసి ఇస్తారు. సో, ఐబ్యాకోకి కూడా వెళ్ళొచ్చు. సో, మనకైతే మాల్ పైనుంచి వ్యూ అయితే ఇది. అసలు మాల్‌లో ఎటు చూసినా సందడిగా ఉంటుందన్నమాట. అసలు వీకెండ్స్‌లో అయితే అస్సలు ఖాళీ ఉండదు. సో, ఫుల్ రష్‌గా ఉంటుంది. సో, ఐబ్యాకోలో మెయిన్‌గా జాక్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ అయితే బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. నాకైతే జాక్ ఫ్రూట్ ఇష్టము. సో, చాలామందికి బ్లాక్ కరెంట్ ఇవి కూడా ఇష్టపడతారు. సో, జాక్ ఫ్రూట్ అయితే ఎప్పుడైనా ట్రై చేయని వాళ్ళైతే ట్రై చేయండి ఐబ్యాకోకి వెళ్తే మాత్రం. సో, ఐబ్యాకో పక్కనే మనకి స్టోర్ అయితే ఉంటుంది. సో, ఇక్కడైతే మనకి బెడ్స్ ఉంటాయి. అంతేకాకుండా సోఫాస్ ఇవన్నీ ఉంటాయి. సో, మన కంఫర్ట్ బట్టి మనం తీసుకోవచ్చు. సో, వాళ్ళైతే డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. సో, దీనివల్ల ఇది తీసుకోవడం వల్ల కంఫర్ట్ ఏంటి, ఇది అది అని చెప్పి సో అండ్ సో రీజన్స్ అయితే మనకి చెప్తారు. అండ్ దిస్ వన్ ఈస్ క్రోమా స్టోర్. సో, క్రోమా స్టోర్‌లో ఏమన్నా కావాలంటే మనం క్రోమాకి వెళ్ళొచ్చు. అండ్ ట్రాలీస్ అవి ఇష్టపడే వాళ్ళైతే సఫారీలో మనకి ఆఫర్స్ ఉంటాయి. సో, 3 ట్రాలీస్ మనకు ఒక్కొక్కసారి 7,000-10,000 కూడా వస్తాయి. అంటే కొన్ని మంచి రీజనబుల్ ప్రైస్‌లో. సో, 7,000-10,000 ప్రైస్‌లో మనకి 3 ట్రాలీస్ వచ్చినప్పుడు సో, సఫారీకి విజిట్ చేసి తీసుకోవచ్చు. సో, మాల్ మొత్తం మెయిన్‌గా బిజినెస్ జరుగుతుందనమాట. సో, మనం వీక్ డేస్‌లో మొత్తం సంపాదించిందంతా వీకెండ్స్‌లో ఒకసారి వస్తే ఫాస్ట్‌గా అయిపోద్ది మాల్స్‌కి వచ్చినప్పుడు. సో, మాల్స్‌లో జరిగేదే అదే అనమాట. సో, వాళ్ళ బిజినెస్‌ని ఇలాంటి మాల్స్‌లో పెట్టి వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు. సో, పీపుల్ ఎవరైతే ఉంటారో మన బేసిక్ నీడ్స్ బట్టి మనం షాపింగ్ చేసుకుంటాం లేదా హోమ్ నీడ్స్‌కి కావాల్సినవి తీసుకుంటాం కదా! సో, దట్స్ వేర్ బిజినెస్ విల్ గో త్రూ. అండ్ దిస్ వన్ ఈస్ సామ్‌సంగ్ స్టోర్ అనమాట. సో, సామ్‌సంగ్ అంతేకాకుండా హెచ్‌పీ వరల్డ్‌లో మనకి ఏముంటాయంటే హెచ్‌పీ ల్యాప్టాప్స్, మౌసెస్ అవన్నీ వాటికి సంబంధించినవన్నీ ఉంటాయి. సో, పైన అయితే మనకి బీబా, ఫ్యాబ్ ఇండియా సో, మొత్తం ఈ స్టోర్స్ అయితే ఉన్నాయి. సో, వాటికి కూడా వెళ్దాము. అండ్ జెబ్రానిక్స్‌లో తెలిసిందే కదా మనకి హెడ్సెట్స్, స్పీకర్స్ సో, ఇవన్నీ ఉంటాయి. సో, మనకి ఇవన్నీ అప్పటికప్పుడు తీసుకోవాలంటే తీసుకోవచ్చు లేదా ఈఎంఐ బేస్డ్ కూడా ఇస్తారు వాళ్ళు. సో, ఈఎంఐ బేస్డ్‌లో కూడా మనం తీసుకోవచ్చు. అండ్ దిస్ వన్ ఈజ్ అనదర్ స్టోర్ అనమాట. సో, ఇక్కడ ఏంటంటే ఫర్నిచర్ ఉంటుంది. సో, మీకు ఏమన్నా ఫర్నిచర్ రిక్వైర్మెంట్
రిక్వైర్మెంట్ ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు. ఇంకా ఇది బాంబే స్టోరు. సో ఈ బాంబే స్టోర్‌లో మనకేంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ హోమ్ డెకర్స్ అయితే ఉంటాయి. సో మెయిన్‌గా అయితే వీళ్ళ దగ్గర మనకి ఏనుగుల బొమ్మలు అవి ఉంటాయి కదా! అవైతే బావుంటాయి. కాకపోతే కాస్ట్ అనేది కొంచెం హైగా ఉంటుంది. సో ఆన్‌లైన్‌లోను ఇక్కడ కంపేర్ చేసుకొని దాన్ని బట్టి తీసుకుంటే బెస్ట్. అండ్ టోనీ అండ్ గాయ్‌లో అయితే మనకి ఏఎంబీలో అయితే సేల్ అయితే నడుస్తుంది. సో మీకు గనుక హెయిర్ స్పా అవన్నీ ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా టోనీ అండ్ గాయ్ అయితే ట్రై చేయండి. సేల్ ఉంది కాబట్టి. సో ఇక్కడే మనకి బఫెట్ రెస్టారెంట్ ఉంది. అండ్ పేస్ట్రీ అనమాట. ఇది ఒక సెలూను. మనకి ఇక్కడ హెయిర్ కట్ ఇవన్నీ చేస్తారు. సో హెయిర్ కట్ అవన్నీ చేయించుకోవచ్చు. సో ఈ సెలూన్ స్టోర్స్ అన్నీ పక్కపక్కనే ఉంటాయి. అండ్ దిస్ వన్ ఈజ్ వెల్‌నెస్ సెంటరు. సో చాలామందికి కొన్ని బ్యాక్ పెయిన్స్ అవన్నీ ఉంటాయి కదా! సో ఇక్కడ ఏంటంటే రిలాక్స్‌మెంట్ కోసం ఇక్కడ థెరపీస్ అవన్నీ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఆయుర్వేదాకి సంబంధించింది ఇదొక స్పా అనమాట. సో ఇది వెల్‌నెస్ సెంటరు. సో ఈ ఫ్లోర్ అంతా చూసేసి నెక్స్ట్ పై ఫ్లోర్‌కి అయితే వెళ్ళాము. సో పై ఫ్లోర్‌లో మాకేమన్నా నచ్చితే తీసుకుందామని చెప్పి సో పై ఫ్లోర్‌లో అయితే అసలు లెహెంగాస్ అయితే మామూలుగా లేవు. చాలా బాగున్నాయన్నమాట. ఒక్కొక్కటి ఒక్కో టైప్‌లో ఉంది. అసలు ఫ్రాక్స్ అయితే కలెక్షన్ అయితే చాలా బాగుంది. సో ఈ ఫ్రాక్ నేను తరుణిలో కూడా చూశాను. సో ఆ టైప్ మోడల్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. సో కాకపోతే కలెక్షన్ అయితే బాగుంది. అండ్ సేల్ అని చెప్పారు కానీ ప్రైజెస్‌లో పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించలేదు. సో ఆ తర్వాత మా ఫ్రెండ్ చూస్తూ ఉంది. సో తర్వాత రిమైనింగ్ స్టోర్స్ కూడా వెళ్ళి కంపేర్ చేసుకుని అప్పుడు తీసుకుందామని చెప్పి మేమైతే వచ్చేసాం. సో చూడ్డానికైతే బాగానే అనిపించాయండి. కాకపోతే బట్ 2 ప్రైస్‌లో ఉన్నాయి. సో కాస్ట్‌కీలో అయితే కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది. అండ్ మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే సో ఫస్ట్ మీరు ట్రై చేసి ఒకవేళ మీకు గనక ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపిస్తే మీరు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. సో అటువంటి స్టోర్స్‌కి మనం వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత మీకు ప్రైస్ రీజనబుల్ అనిపించకపోతే కస్టమైజ్ చేసుకోండి. సో ప్రతి స్టోర్‌కి అయితే వెళ్ళాలి అనే చెప్తాను నేను. ఎందుకంటే అసలు మార్కెట్ ఎలా ఉంది? ఏ ప్రైస్ ఎంత కాస్ట్‌కి వస్తుంది? ఒక గూడ్ అనేది వాళ్ళు ఎంత ప్రైస్‌కి సేల్ చేస్తున్నారు? సో ఈ బిజినెస్ నాలెడ్జ్ అంతా మనం అలా ఆలోచించాలన్నమాట మాల్‌కి వెళ్ళేటప్పుడు. సో దానికి రా మెటీరియల్‌కి ఎంత పడుతుంది? సో అది ఎండ్ యూజర్ కస్టమర్ దగ్గరికి వచ్చేసరికి ఏ టైప్ కాస్ట్ పడుతుంది అలా ఆలోచించాలి. ఆ తర్వాత చట్నీస్ అందరికీ తెలిసిందే కదా! సో ఇక్కడైతే మనకి ఫుడ్ అయితే అవైలబుల్‌లో ఉంటుంది. సో బాగా తిరిగేసి ఆకలి వేసినప్పుడు సో ఇక్కడ చట్నీస్ ఇంట్రెస్ట్ ఉంటే సో వెళ్ళి ట్రై చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకి జ్యువెలరీ స్టోర్. సో ఈ జ్యువెలరీ స్టోర్‌లో మనకేంటంటే పెర్ల్స్ ఉంటాయి, జెమ్స్ ఉంటాయి. సో అవన్నీ ఉంటాయన్నమాట. సో జ్యువెలరీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో ట్రస్ట్ చేయొచ్చు లేటెస్ట్ మోడల్స్ ఏమున్నాయని చెప్పి. లేదా మీకు రిఫరెన్స్ కోసం ఏమన్నా కావాలన్నా కూడా ఇటువంటి మాల్స్‌కి వచ్చినప్పుడు జ్యువెలరీ కూడా ఉంటుంది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. సో ఒక్కొక్క మాల్‌లో ఓన్లీ ఇవన్నీ ఉండవు. అంటే క్లాత్స్ అనేవి ఉండవు. సో జ్యువెలరీ ఉంటుంది, ఫుడ్ ఉంటుంది, ఫుడ్ సెక్షన్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ టైప్స్ అయితే ఉంటాయి. సో వాళ్ళ బిజినెస్‌ని వాళ్ళు ఇక్కడ ప్రమోట్ చేసుకుంటారు కదా! సో ఇలా సీజన్ అంటే ఎక్కువ కస్టమర్స్ వచ్చేటప్పుడు అండ్ సీజన్ బట్టి వాళ్ళు సేల్స్ అయితే పెడుతూ ఉంటారు. సో ప్రతి స్టోర్‌కి వెళ్ళి అంటే మీ టైప్ అనమాట. మీరు ట్రెడిషనల్ అయితే ట్రెడిషనల్ లేదంటే వెస్ట్ సైడ్ ఎక్కువ మీరు వెస్టర్న్ సైడ్ వేసుకుంటారంటే వెస్టర్న్ సైడ్ స్టోర్స్‌కి అయితే వెళ్ళొచ్చు. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి. సో మీరు ముందు చూస్తే తావి ఉంది. అండ్ దిస్ వన్ ఈస్ కార్టింగ్ అనమాట. సో కార్టింగ్ అనేది చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా! సో మాల్ లోపలే కార్టింగ్ కూడా ఉంటుంది. సో ఇంత గో కార్టింగ్ చాలామంది ఇష్టపడతారు. అబ్బాయిలే కాదు అమ్మాయిలకి కూడా గో కార్టింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉంటుంది. సో నేను చాలా కాలేజెస్ ఫెస్ట్‌లకి వెళ్ళినప్పుడు ఆ గో కార్టింగ్ అక్కడ కాంపిటీషన్స్ కూడా జరిగేవన్నమాట. సో మీకు కూడా గో కార్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఎంబీ మాల్‌లో కూడా గో కార్టింగ్ ఫెసిలిటీ ఉంది. అండ్ దిస్ వన్ ఈస్ కిడ్స్‌కి సంబంధించిందనమాట. వాళ్ళకి సంబంధించిన ఫుట్‌వేర్ ఇంకా బ్యాగ్స్ ఇలా డిఫరెంట్ టైప్స్ థీమ్స్‌తో ఉంటాయి. మనకి బార్బీ థీమ్‌తో ఇలా ఉంటాయన్నమాట. అండ్ స్లీపీ పాండాలో కూడా కిడ్స్‌కి సంబంధించినవి అంతేకాకుండా గర్ల్‌కి సంబంధించినవి ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా మనకి కిడ్స్‌కి సంబంధించిన స్టోర్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో మదర్ కేర్ అనమాట. సో మదర్‌కి సంబంధించిన న్యూలీ బోర్న్ మదర్స్ ఎవరున్నారో వాళ్ళకైతే మనకి బెస్ట్ ఫిట్ ఫ్రాక్స్ అవన్నీ అవైలబుల్‌లో ఉంటాయి. సో గ్యాప్‌లో కూడా మన హుడ్డీస్ కూడా కొంచెం రీజనబుల్ ప్రైజెస్‌కి అయితే వచ్చాయి. సో గ్యాప్ కావాలనుకున్న వాళ్ళు ఎంబీకి వచ్చినప్పుడు గ్యాప్స్‌కి కూడా వెళ్ళొచ్చు. అండ్ ఇది మీ అండ్ మామ్స్ అనమాట. సో ఇక్కడ మనకైతే కిడ్స్‌కి సంబంధించినవి అయితే ఉంటాయి. అండ్ దిస్ వన్ ఈజ్ అనదర్ స్టోర్ రాయల్ అని చెప్పి ఒక స్టోర్. ఇక్కడైతే షెర్వానీస్, కుర్తాస్ అవన్నీ ఉంటాయి. సో మనకి మాల్‌లో కావాలంటే వాష్రూమ్స్ అవి కూడా అవైలబుల్‌లో ఉంటాయి. సో యూ కెన్ యూజ్ దెమ్ ఒకవేళ అర్జెంట్ అనిపిస్తే. సో చెప్పాను కదా పైన ట్రెండ్స్ జూనియర్ ఇవన్నీ ఉంటాయని చెప్పి. సో ట్రెండ్స్ జూనియర్‌లో ఏంటంటే చిన్నపిల్లలకి సంబంధించినవన్నీ ఉంటాయి.
ట్రెండ్స్ జూనియర్లో. సో ఇలా ఎల్ఎన్ సోలీ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ కూడా. అందరికీ తెలిసిన మేబాస్ అయితే ఉంది. సో వెడ్డింగ్ షాపింగ్ కొంచెం గ్రాండ్గా తీసుకుని వెళ్ళే వాళ్ళు ఈ మేబాస్కి కానీ మాన్యా వరకు కానీ రావచ్చు అనమాట. సో యూఎస్లో ప్రైజెస్ అండ్ ఇక్కడ ప్రైజెస్ కూడా కంపేర్ చేసుకుని దాన్ని బట్టి తీసుకుంటే బెటర్. అంటే యూఎస్లో కనుక మీ గ్రూమ్ కనుక అక్కడ ఉంటే సో అక్కడ ఎంత పడుతుంది మాన్యవర్ స్టోర్లో, ఇండియన్ స్టోర్లో ఎంత పడుతుంది, సో ఇదంతా క్యాలిక్యులేట్ చేసుకుని మనమైతే ఈ కుర్తాస్ ఇవన్నీ తీసుకుంటే బెటర్ అనమాట. మాన్యవర్ అండ్ బేబాస్ అయితే బ్రాండెడే కదా, సో అందరికీ తెలుసు. సో ఇలా బ్రైడ్కి సంబంధించిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుర్తాస్ అయితే ఉన్నాయి. సో మీరు టేస్ట్కి తగ్గట్టు మీకు నచ్చితే తీసుకోవచ్చు, లేదంటే కస్టమైజేషన్కి వెళ్ళిపోతానంటే వెళ్ళిపోవచ్చు. సో కాకపోతే ఇలాంటి స్టోర్స్కి ఒక పెళ్ళి షాపింగ్ అప్పుడు వస్తే మాత్రం ఒక ఐడియా వస్తుంది ఏది ఎంత పడుతుంది ఇది అన్నీ అని చెప్పి. సో ఇదైతే రేమండ్ వాళ్ళ స్టోర్ అనమాట. ఇదేమో ఇంకా స్వయంవర్ స్టోర్. సో దీంట్లో కూడా బ్రైడ్కి కావాల్సినవన్నీ ఉంటాయి. సో చిన్న తోడు పెళ్ళి కొడుకు అంటారు కదా, సో తనతో పాటు అందరికీ ఉంటాయి. సో చెప్పాను కదా ఏఎంబీలో మనకు ఒక జ్యువెలరీ స్టోర్ టైప్లో ఉంటుందని చెప్పి. సో ఇక్కడైతే వీకెండ్ మేళా కూడా జరుగుతుందన్నమాట. సో ఇండియన్ వేర్, వెస్ట్రన్ వేర్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాల్స్ అయితే పెట్టుకుంటారు. ఇలాంటి మాల్స్లోనే మనకి మొత్తం స్ట్రీట్ షాపింగ్ సంబంధించిన స్టాల్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడైతే సిల్వర్ జ్యువెలరీ అయితే అమ్ముతున్నారు. అండ్ ఇవన్నీ వచ్చేసి ప్లీటెడ్ ఫ్రాక్స్ ఉంటాయి కదా మనకి, సో ప్లీటెడ్ ఫ్రాక్స్ ఇదంతా ఒక చిన్న స్ట్రీట్ షాపింగ్లా అనిపించింది. సో బ్లష్ అని చెప్పి, వెస్ట్రన్స్ అని చెప్పి, వెస్ట్రన్స్లో అయితే టోటల్గా వెస్ట్రన్ వేర్ ఉన్నాయి. సో మనకి మాల్లో అయితే ఇప్పుడు మాన్యవేర్ కానీ లేదంటే తరుణి కానీ ఒక్కొక్క టైప్ ఆఫ్ బ్రాండ్స్ కాబట్టి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. లేదు నేను జస్ట్ డైలీ వేర్కి తీసుకుంటున్నాను అన్నప్పుడు స్ట్రీట్ షాపింగ్ ఇష్టపడే వాళ్ళకి ఇటువంటి షాప్స్ అనమాట. సో దీంట్లో కూడా మనకి నచ్చితే తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకి బ్యాగ్స్ కలెక్షన్, సో బ్యాగ్స్ కలెక్షన్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఉన్నాయి. అండ్ ఇవన్నీ ఇండియన్ వేర్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి, కుర్తాస్, పల్లాజో సెట్స్ ఇవన్నీ. సో ఇక్కడైతే కీ చైన్స్, లంచ్ బాక్సెస్. సో ఇక్కడైతే బాగా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే స్ట్రీట్ సైడ్ షాపింగ్ అంటే అందరు ఇష్టపడతారు కదా. సో కిడ్స్కి సంబంధించిన డ్రెస్సెస్ అవన్నీ ఉన్నాయి. సో ఈ స్టోర్ అయితే ఎస్పెషల్గా ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ అవి కూడా రీజనబుల్ ప్రైజెస్ 100కి ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మనకి బార్గెనింగ్ అయితే ఉండదు. కాకపోతే సో మనకి నచ్చితే తీసుకోవచ్చు. అండ్ యాక్సెసరీస్కి అయితే మన స్టిక్కర్స్ దగ్గర నుంచి అన్నీ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో ఇక్కడైతే మేము నెక్లెసెస్ అవన్నీ తీసుకున్నాము. అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. సో ఆ పక్క స్టోర్లో అయితే ఇది మొత్తం ఇయర్ రింగ్ కలెక్షన్ అనమాట. సో కొన్ని అయితే ఇక్కడ పెట్టినవన్నీ 99, ఆ పక్కవన్నీ మనకి ఇంచుమించు ఒక 400 to 500 ఆ టైప్లో ఉన్నాయి. అండ్ ఇవన్నీ నెక్లెసెస్ సెట్స్ అనమాట. సో మనకు కావాలంటే బేగం బజార్ అలా కూడా వెళ్ళొచ్చు, కానీ మనకు కావాల్సిన డ్రెస్సెస్ మాల్స్లో తీసుకుంటే ఇన్ కేస్ మనకి జ్యువెలరీ కూడా చూడాలనిపిస్తే సో ఏఎంబీలోనే ఉంది కాబట్టి ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు. సో ఇదంతా బ్యాంగిల్స్ స్టోర్ అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి. సో అన్నీ కాస్ట్లీ అని చెప్పలేను, కానీ మాల్లో సో రీజనబుల్ ప్రైజెస్కి దొరికేవి కూడా ఉన్నాయన్నమాట. సో మనం ఓపిక్గా వెతుక్కోవాలి. సో ఇయర్ రింగ్స్ అనేవి మనం స్ట్రీట్ షాపింగ్లో తీసుకున్న బయట కూడా ఒకటే కాబట్టి సో కంపేర్ చేసుకుని తీసుకుంటే బెటర్. అండ్ ఇవన్నీ బ్రాస్లెట్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. అండ్ అవన్నీ నెక్ పీసెస్ అనమాట. అండ్ ఇవన్నీ సిల్వర్ జ్యువెలరీ ఐటమ్స్. ఇంకా కొన్ని షాప్స్ అయితే లేట్ అవ్వడం వల్ల క్లోజ్ చేసేసారు. లేకపోతే ఇవి కూడా బ్యాంగిల్స్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోర్స్ ఇవన్నీ అవైలబుల్లో ఉంటాయి. సో మై జ్యువెల్ అనే దగ్గర కూడా స్టోర్స్లో అయితే ఉన్నాయి. కాకపోతే తీసుకునేటప్పుడు ఎలా చూసుకోవాలంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కూడా కంపేర్ చేసుకున్నంటే ఆ ప్రోడక్ట్ ఆన్లైన్లో కనిపిస్తుంది అని అనిపిస్తే కనుక వాటిల్లో కంపేర్ చేసుకుని ఇక్కడ తీసుకోవచ్చు. లేదు ఇక్కడ తీసుకోకపోతే బయట ఎక్కడ దొరకదు అనిపించినప్పుడు మాత్రం యూ కెన్ గో హెడ్ అని తీసేసుకోవచ్చు అనమాట. సో చెప్పాను కదా ఇలాంటి కుర్తాస్ అవి కూడా ఉంటాయని చెప్పి, చాలా షాప్స్ క్లోజ్లో ఉన్నాయని చెప్పి. సో అవన్నీ కుర్తాస్. అండ్ కిడ్స్కి కనుక ఆకలేసి సో ఇక్కడ బజార్ బైట్స్ అని చెప్పి సో అక్కడ చాక్లెట్ క్యాండీస్ అవన్నీ అయితే అమ్ముతున్నారు. సో చూసుకుని తీసుకుంటే బెటర్, కిడ్స్ కాబట్టి సో రిస్క్ చేయకూడదు. అండ్ ఇవన్నీ ఎథనిక్ వేర్ అనమాట. సో ఎప్పుడైనా రీజనబుల్ ప్రైజెస్కి మనకి ఎన్ని బట్టలు ఉన్నా సరిపోవు కాబట్టి సో ఇటువంటి మాల్స్కి వచ్చినప్పుడు సేల్స్లోనే కాకుండా ఇటువంటి చిన్న చిన్న స్టోర్స్లో కూడా తీసుకుంటే బాగుంటాయి. ఎందుకంటే మనం మహా అయితే వన్స్ ఆర్ ట్వైసే వేస్తాం కాబట్టి సో ట్రై చేయొచ్చు. సో ఇదంతా కిడ్స్కి సంబంధించిన స్టోరు. సో ఏఎంబీలోనే చాలామందికి తెలియదు అనమాట ఇటువంటి స్టోర్ ఒకటి ఉందని చెప్పి లోపల. ఎందుకంటే మనం జస్ట్ నార్మల్ షాప్స్ చూసేసి వెళ్ళిపోతాం. సో అటువంటి స్టోర్స్ కూడా ఉన్నాయి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. చెప్పాను కదా సో తరుణి కూడా ఉంటుందని. సో తరుణి అయితే ఉంది. తరుణి గురించి అందరికీ తెలిసిందే కదా, ఇట్స్ అ బ్రాండెడ్ స్టోర్. సో బేసిక్గా నేను ఎక్కువ తరుణికి వెళ్తాను. సో అండ్ నెక్స్ట్
నెక్స్ట్ వన్ వచ్చి కాకపోతే కొనుక్కునేటప్పుడు అయితే కొంచెం చూసుకొని కొనుక్కుంటాను. అంత తరుణి కదా, నచ్చింది కదా అని చెప్పి కాస్ట్ పెట్టేయడం కూడా కరెక్ట్ కాదు. ఓకే, మీకు ఆ కంఫర్ట్ ఉంటుంది ఆ క్లాత్ తీసుకోవడం వల్ల, కాకపోతే ఆలోచించి షాప్ చేయడం బెటర్ కదా. సో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నీరూస్లో కూడా ఆఫ్ అయితే జరుగుతుంది. ఇంకా ఇక్కడ కూడా నార్మల్ షాపింగే అనమాట. సో ఇక్కడ కూడా క్లాత్ షాపింగ్ ఉంది, జ్యువెలరీ షాపింగ్ ఉంది. ఈ ఫ్లోర్లో కూడా మనకి బ్యాగిట్లో అయితే బ్యాగ్స్ నచ్చుతాయి నాకు. సో ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. అండ్ జివామి స్టోర్ ఉంది, ఆరేలియా ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి. సో మాల్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఈ జివామి ఇటువంటి స్టోర్స్కి వచ్చినప్పుడు మీకు ఏమన్నా సైజ్ తీసుకోవడంలో కొంచెం డిఫరెన్స్ అనిపించినా లేదా డౌట్ అనిపించినా, సో అక్కడ ఆల్రెడీ ఆ స్టోర్ వాళ్ళు ఉంటారు కాబట్టి, స్టోర్లో వర్క్ చేసేవాళ్ళు, సో మనకైతే గైడ్ చేస్తారు. సో ఇటువంటి స్టోర్స్కి వెళ్ళినప్పుడు సో మీరు అసలు మొహమాట పడకుండా చెప్పేయచ్చు అనమాట. సో నాకు ఈ సైజ్ ఇష్యూస్ ఉన్నాయి, ఇది నాకు సెట్ అయ్యిద్దా లేదా అని చెప్పి అడగొచ్చు. సో ఎప్పుడైనా మీకు కొంచెం భయంగా అనిపించినా ఏం కాదు. సో అక్కడ ఉండే వాళ్ళు కూడా అమ్మాయిలే కాబట్టి బేసిక్గా అడగండి. అండ్ ఆ పక్కనే మనకి టాటూ స్టూడియో ఉంది కదా, సో టాటూస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టాటూస్ అయితే చూడొచ్చు. అండ్ ఇది కూడా ఇప్పుడు మనకి తరుణి నీరూస్ ఉన్న ఫ్లోర్లో కూడా ఇంకొక పెద్ద మాల్లోనే ఒక స్ట్రీట్ షాపింగ్ టైప్లో ఉంది. సో ఇక్కడ కూడా జ్యువెలరీ, టాటూస్, ఇంకా ఫుడ్ అవన్నీ ఉన్నాయి. సో ఫైనల్గా ఏఎంబి సినిమాస్ అనమాట. సో ఏఎంబి సినిమాస్ ఇక్కడ లాస్ట్ ఇంకొక ఫ్లోర్ ఉందన్నగా ఉంటుంది. సో ఇక్కడ ఏఎంబి సినిమాస్లో అయితే మూవీస్ చూస్తారనమాట. కొత్తగా వచ్చిన బాక్స్ ఆఫీస్ మూవీస్ కూడా అవన్నీ ఇక్కడ చూస్తారు. సో మేము వెళ్ళిన రోజు కూడా ప్రియదర్శన్ ఉంటారు కదా, సో తను అయితే వచ్చారు. అండ్ దిస్ వన్ ఈస్ మార్కెట్ 99. సో మార్కెట్ 99 అని చెప్పి అన్నీ లో ప్రైజెస్లో లేదు, కాకపోతే కొంచెం రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. సో ఈ మార్కెట్ 99కి రావాలంటే సో ఏఎంబి సినిమాస్ వరకు వచ్చాలన్నమాట. సో అక్కడికి వచ్చిన తర్వాత ఆ పక్కనే ఉంటుంది మార్కెట్ 99 అనేది. సో ఇక్కడైతే మనకి న్యూ ఇయర్ అరైవల్స్ ఉన్నాయి, ఇంకా బాటిల్స్ ఉన్నాయి, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాల్ట్ బిస్కెట్స్, ఇంకా డైలీ హోమ్ నీడ్స్ ఉంటాయి కదా, సో ఆ హోమ్ నీడ్స్, సాక్స్లు, టవల్స్ ఇలా ఉన్నాయన్నమాట ఈ మార్కెట్ 99లో. అంటే అస్తమాను స్ట్రీట్ షాపింగ్ చేయాలనుకునే వాళ్ళకి ఇబ్బందిగా అనిపించినప్పుడు సో ఇలా ఏఎంబి విజిట్ చేసినప్పుడు మార్కెట్ 99లో కూడా మీకు కావాల్సినవి దొరుకుతాయి. అంటే చాలా ఉన్నాయి కదా, సో ఖచ్చితంగా ఇన్ని ప్రోడక్ట్స్లో ఖచ్చితంగా ఏదో ఒకటి నచ్చుతుంది కదా. సో రీజనబుల్గా, కాకపోతే అన్నీ 99 కాదు, సో 99 అండ్ అబోవ్ అయితే ఉన్నాయి. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ప్రైస్ ట్యాగ్స్ చూసి అయితే తీసుకోండి. ఆ తర్వాత మార్కెట్ 99లో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయని చెప్పి చూస్తాను. మోస్ట్లీ అయితే చిన్నపిల్లకి సంబంధించిన బుక్స్ ఇవన్నీ ఉన్నాయి, ఆర్ట్స్కి సంబంధించినవన్నీ. సో పిల్లలైతే మ్యాక్సిమం ఇక్కడే ఉన్నారు ఈ మార్కెట్ 99లో. మరి అసలు ఫుల్గా ఉన్నారు, ఎక్కడ చూసినా పిల్లలే కనిపిస్తున్నారు. సో ఇక్కడ బొమ్మలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ టెడ్డీ బేర్స్ అయితే చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ ఈ ఎలిఫెంట్ చూసారా, ఎలిఫెంట్ కూడా చాలా బాగుంది. సో బాగా అనిపించాయి అనమాట. సో ఇవన్నీ చూసేసి మార్కెట్ 19 చూసేసిన తర్వాత సో ఏఎంబి మొత్తం మీకు చూపించాలి కాబట్టి సో రిమైనింగ్ స్టోర్స్ ఏమున్నాయి అని చెప్పి చూస్తున్నాను. సో చూసిన తర్వాత అసలు పైనుంచి నెమ్మదిగా జనాలు తగ్గుతూ వస్తున్నారనమాట. సో బయటేమో వర్షం వస్తుంది, సో అలా వెళ్తూ ఉన్నారు జనాలు కూడా. అండ్ క్లోజింగ్ టైం కూడా వచ్చేసింది కాబట్టి క్రౌడ్ కూడా తగ్గుతూ ఉంది. అండ్ ఇదేమో స్మైలీ కిడ్డోస్ అనమాట. సో దీంట్లో అయితే మనకి కిడ్స్కి సంబంధించిన వాటర్ బాటిల్స్, చిన్న బ్యాగ్స్ అవన్నీ అయితే ఉన్నాయి. సో మనకైతే ఆ ఏజ్లో తెలియదు, కానీ ఇప్పుడు కిడ్స్ అయితే చాలా స్పెసిఫిక్గా ఉంటున్నారు. సో బార్బీ థీమ్ కానీ థీమ్ వైజ్ వాళ్ళే చూస్ చేసుకుంటున్నారు, ఆ బ్యాగ్ కావాలి, ఈ బ్యాగ్ కావాలని చెప్పి. సో ఇటువంటి మాల్స్కి వచ్చినప్పుడు సో కిడ్స్కి ఏమన్నా కావాలంటే ఒక లిస్ట్ అవుట్ చేసుకుని తీసుకోవడం బెటర్ అనమాట. సో మ్యాక్సిమం మనం ఏఎంబి సినిమాస్కి వచ్చేస్తే మ్యాక్సిమం ఇక్కడ ఏఎంబి మాల్లో ఉన్న అన్ని స్టోర్స్ చూసేసినట్టే. సో మ్యాక్సిమం కవర్ చేయడానికి అయితే ట్రై చేశాను. సో ఇదంతా ఫుడ్ కోర్ట్ అనమాట. సో పైన కూడా ఒక ఫుడ్ కోర్ట్ ఉంటుంది. సో దిస్ వన్ ఇస్ సమోసాసింగ్ అనమాట. సో సమోసాస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సమోసాస్, ఇంకా టాకో బెల్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టాకో బెల్స్, బిర్యానీస్, కేఎఫ్సీస్ ఇవన్నీ ఉంటాయి. సో ఖచ్చితంగా ఇటువంటి పెద్ద మాల్ తిరిగినప్పుడు ఖచ్చితంగా మనకి ఫుడ్ క్రేవింగ్స్ అయితే అవుతాయి. సో వాళ్ళు కూడా అవన్నీ ఆలోచించుకొని ఎక్కడా కూడా సీటింగ్ ఏరియా పెట్టకుండా ఓన్లీ ఫుడ్లోనే పెడతారనమాట సీటింగ్ ఏరియా మనకి. సో ఆ తర్వాత పిల్లలు అయితే అస్సలు తిరుగుతూనే ఉన్నారు, అటు ఇటు అస్సలు ఒక్క ప్లేస్లో అయితే లేరు. అసలు ఫుల్గా భలే సందడిగా ఉంటుంది ఇటువంటి మాల్స్కి వచ్చినప్పుడు. సో కిడ్స్తో రావడం ఇంట్రెస్ట్ లేకపోతే సింగిల్గా రండి, అంతేకాని కిడ్స్ని తీసుకొచ్చి మళ్ళీ అక్కడ గొడవలు ఇవన్నీ వేస్ట్ కదా. సో అండ్ షాపింగ్ కూడా
ఎలాగో అమ్మాయిలకి షాపింగ్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి ఓపిక్గా ఉండేవాళ్ళు వస్తేనే బెస్ట్ అనమాట. సో యాక్చువల్లీ మేము చూసాము, ఒక గొడవలు అవుతున్నాయి మాల్స్లోని కొట్టేసుకుంటున్నారు షాపింగ్, ఇంత టైం ఏంటి అంత టైం అని చెప్పి. సో బేసిక్గా ఎలానో మనం ఆ స్ట్రెస్ రిలీవ్ అవ్వడం కోసమే బయటకు వస్తాం కాబట్టి ఇటువంటి మాల్స్కి వచ్చినప్పుడు కొంచెం పేషెన్స్తో ఉంటే సరిపోద్ది. అండ్ దిస్ వన్ ఈజ్ స్కేరీ హౌస్ అనమాట. సో బూత్ బంగ్లాస్ ఇవన్నీ ఉంటాయి కదా, సో లోపలైతే మనల్ని భయపెడతారు ఈ స్కేరీ హౌస్లో. సో ఎక్స్ప్లోర్ చేయాలనుకునే వాళ్ళు చేయొచ్చు. అండ్ కిడ్స్కి అయితే ఒక జోన్ అయితే స్టార్ట్ అయింది. సో ఇదే అనమాట రాక్ స్టార్ కేఫ్. సో ఈ కేఫ్లో అయితే మనం కిడ్స్ని వదిలేసి వాళ్ళు లెర్నింగ్ యాక్టివిటీస్ అవన్నీ చేయొచ్చు అనమాట. సో పేరెంట్స్ దగ్గరుండి ఇక్కడ చేసుకోవచ్చు, మొత్తం వాళ్ళకి ప్లే అండ్ లెర్న్ అనమాట. సో ఇక్కడ వాళ్ళు ఆడుకుంటూ మొత్తం నేర్చుకుంటారు. సో ఇదైతే ఏఎంబీలో ఫైనల్ ఫ్లోర్లో ఉంటుంది ప్లే అండ్ లెర్న్. సో సో ఎవరైతే ఉంటారో మదర్స్ కానీ ఫాదర్స్ కానీ, సో ఈ ప్లే అండ్ లెర్న్కి వచ్చి ఇది ఒక టైప్ ఆఫ్ కిడ్స్ స్కూల్ అనే చెప్పొచ్చు. సో ప్రీ స్కూల్ ఉంటుంది కదా, ఆ టైప్లోనే ఉంటుంది. సో యాక్టివిటీస్ అవన్నీ ఉంటాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ఏఎంబీ.